గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అండ్ 2021 డెమోక్రసీ ఇండెక్స్. సో మనకి ఏదైతే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈఐయు 2021 యొక్క ప్రజాస్వామ్య సూచిక ఇచ్చిందో దాంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. 39, 54, 46, 58. సో టోటల్గా 2021కి సంబంధించి 167 కంట్రీస్కి ఈ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఉందో సో అది ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఫస్ట్ ర్యాంక్లో నిలిచింది నార్వే అనేది మొట్టమొదటి ర్యాంక్లో నిలవడం జరిగింది. సో ఇండియా వచ్చేటప్పటికి 46th ర్యాంక్లో నిలిచింది అండ్ 167th ర్యాంక్లో నిలిచింది. అంటే లాస్ట్లో ఉన్నది ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. అలాగే మన నైబరింగ్ కంట్రీస్ అయిన పాకిస్తాన్ వచ్చేటప్పటికి 104 ర్యాంక్లో ఉంది. 104 ర్యాంక్లో మనకి పాకిస్తాన్ ఉండడం జరిగింది. అలాగే నేపాల్ వచ్చేటప్పటికి 101 ర్యాంక్లోకి రావడం జరిగింది. శ్రీలంక కూడా మనకి ఆల్మోస్ట్ 67 లాంటి ర్యాంకింగ్లో ఉండడం జరిగింది. సో భూటాన్ వచ్చేటప్పటికి 81 ర్యాంక్లో ఉంది. సో ఇలా మనకి నైబరింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాకి 46 ర్యాంక్ రావడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇదే ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏదైతే ఈఐయు ఉందో ఇది కూడా వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించి కూడా ఒక సూచికని రిలీజ్ చేసింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ దాంట్లో టాప్ సిటీగా నిలిచింది టెల్ అవీవ్. సో టెల్ అవీవ్ అనేది ఎక్కడ సిటీ అంటే ఇజ్రాయెల్ యొక్క సిటీగా చెప్పొచ్చు. సో ఇజ్రాయెల్ సిటీలోని టెల్ అవీవ్ అనేది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్లో మనకి టెల్ అవీవ్ అనేది టాప్గా నిలవడం జరిగింది. ఇంకొన్ని సూచికలు చూద్దాం. ఇంకొకటి వచ్చేటప్పటికి గ్లోబల్ యూనికార్న్ లిస్ట్ ఆఫ్ 2021. సో దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 3గా ఉంది, యుఎస్ఏ టాప్లో ఉంది, సెకండ్ చైనా ఉంది. యూనికార్న్ 2021కి సంబంధించిన లిస్ట్లో 3rd ఇండియా, యుఎస్ఏ ఫస్ట్ అండ్ చైనా వచ్చేటప్పటికి మనకి సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. అలాగే నీతి ఆయోగ్ కూడా కొన్ని ఇండెక్స్ని రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ 2021లో హెల్త్ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది. సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన మనకి హెల్త్ ఇండెక్స్ అనే దాంట్లో హెల్త్ సూచికలో ఇండియాలో టాప్ వచ్చిన స్టేట్గా దేన్ని చెప్పొచ్చు అంటే కేరళ. సో కేరళ అనేది మనకి టాప్గా నిలవడం జరిగింది. అలాగే పబ్లిక్ అఫైర్స్ కమిటీ రిలీజ్ చేసిన పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్లో కూడా సో మనకి టాప్గా నిలిచిన స్టేట్ ఏది అంటే కేరళ. డిసెంబర్ 25th గుడ్ గవర్నెన్స్ డే కింద ఇండియా రికగ్నైజ్ చేసింది. అదే రోజున అమిత్ షా గారు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనే దాన్ని లాంచ్ చేశారు. సో 2021కి సంబంధించి గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో టాప్గా నిలిచింది ఏది అంటే గుజరాత్. సో మనకి నీతి ఆయోగ్ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ అనే ఇంకొక సూచికని రిలీజ్ చేసింది. ఆ కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ సూచికలో కూడా మనకి టాప్గా నిలిచింది ఏది అంటే గుజరాత్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో మనకి 90th ర్యాంక్ని 2021 అట్ ద ఎండ్ ఆఫ్ 2021 సంవత్సరానికి ఎండ్లో మనకి చూసుకుంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా 90th ర్యాంక్ని సంపాదించింది. అండ్ ఓవరాల్గా టాప్లో ఉన్నది మనకి జపాన్ 2021కి సంబంధించి. 2022 జాన్ మంత్లో చూసుకుంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 83గా ఉంది. ఇవి కొన్ని సూచికలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలోని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఎవరి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని అడుగుతున్నారు. సో మనకి ద నేషనల్ విమెన్స్ డే ఈజ్ కమామరేట్ ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ ఆన్ Feb 13th టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హూమ్? మదర్ తెరీసా, విజయలక్ష్మి పండిట్, సరోజినీ నాయుడు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇందిరా గాంధీ. సో మనకి ఆన్సర్ నేరుగా చూద్దాం. సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడు గారి యొక్క జన్మదినోత్సవం ఫిబ్రవరి 13. సో ఆమెని గౌరవిస్తూ ఆమెకి జ్ఞాపకార్థంగా రెస్పెక్ట్ఫుల్గా Feb 13th అనే దాన్ని జాతీయ మహిళా దినోత్సవం నేషనల్ విమెన్స్ డే కింద సెలెక్ట్ చేశారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎప్పుడు అంటే మనకి March 8న రికగ్నైజ్ చేయబడింది. జాతీయ మహిళా దినోత్సవం Feb 13th అయితే మనకి జాతీయ బాలికల దినోత్సవం నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి ఉంది. అది Jan 24న రికగ్నైజ్ చేశారు. నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం. వీటితో పాటు ఇంటర్నేషనల్ విమెన్స్ డే చెప్పుకున్నాం కదా, ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ నిన్న డిస్కస్ చేసింది. అది Feb 11న దాన్ని గుర్తించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ విమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ Feb 11, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8th March అండ్ జాతీయ బాలికల దినోత్సవం Jan 24 అండ్ యాజ్ వెల్ యాజ్ జాతీయ మహిళా దినోత్సవం మనకి సరోజినీ నాయుడు గారి యొక్క జ్ఞాపకార్థంగా Feb 13న రికగ్నైజ్ చేశారు.
సరోజినీ నాయుడు గారు ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీ గారితో అటెండ్ అయిన వ్యక్తి అండ్ నైటింగేల్ ఆఫ్ ఇండియాగా కూడా ఈమెని పిలుస్తారు. క్విట్ ఇండియా లాంటి మూమెంట్లో ఈమె పార్టిసిపేట్ చేశారు అండ్ భారతదేశపు మొట్టమొదటి మహిళా గవర్నర్, ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఫీమేల్ గవర్నర్గా కూడా ఈమె మనకి వర్క్ చేయడం జరిగింది. అప్పట్లో ఉత్తరప్రదేశ్ని యునైటెడ్ ప్రావిన్స్గా పిలిచేవాళ్ళు, దానికి ఫస్ట్ ఫీమేల్ గవర్నర్గా సరోజినీ నాయుడు గారే చేశారు. ఇందిరాగాంధీ గారు ద ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద చెప్పొచ్చు. అలాగే ఇందిరాగాంధీ గారి గురించి నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం, సాగరికా ఘోష్. సాగరికా ఘోష్ గారు ఒక జర్నలిస్ట్, ఆధర్ కూడా. ఆమె నిన్న మనం కరెంట్ అఫైర్స్లో ఆమెని ఆధర్గా డిస్కస్ చేసుకున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి ఒక బయోగ్రఫీ రాసింది సాగరికా ఘోష్. అలాగే ఇందిరాగాంధీ గారి గురించి కూడా రాసింది. ఇందిరా ద మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే బుక్ని సాగరికా ఘోష్ రాసింది. సో అప్పుడు ఈమెని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి విజయలక్ష్మి పండిట్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి 8th ప్రెసిడెంట్గా, 8వ అధ్యక్షురాలుగా, భారతదేశం తరపున మొట్టమొదటి భారతీయురాలు లేదా ద ఫస్ట్ ఇండియన్ హూ అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీగా ఎవరున్నారంటే విజయలక్ష్మి పండిట్ గారు ఉన్నారు. అలాగే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్గా అబ్దుల్లా షహీద్ అనే పర్సన్ ఉన్నారు. సో ఇవి ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ద వరల్డ్ రేడియో డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఇయర్? సో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారో అని అడుగుతున్నారు. Feb 11th, Feb 10th, Feb 12th అండ్ యాజ్ వెల్ యాజ్ Feb 13th ఉన్నాయి. సో మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, Feb 13th. Feb 11th ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఇంటర్నేషనల్ డే ఫర్ దట్ విమెన్స్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి Feb 13th వచ్చేటప్పటికి ప్రపంచ రేడియో దినోత్సవంగా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే రేడియో అండ్ ట్రస్ట్. రేడియో అండ్ ట్రస్ట్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. దీన్ని 3 సబ్ థీమ్స్ కింద కూడా విడదీశారు, బట్ మోస్ట్లీ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే 1957 వరకు మనకి ఆకాశవాణి అనే సిస్టమ్గా పిలువబడేది ఇండియాలో రేడియో వ్యవస్థ. 1957 తర్వాత దాన్ని ఆల్ ఇండియా రేడియో కింద చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. The Indian Air Force will be participating with which of its aircraft showcase in the Singapore Air Show 2022? సింగపూర్ ఎయిర్ షో 2022లో ప్రదర్శించడానికి భారత వైమానిక దళం ఏ విమానంతో పాల్గొంటుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. సింగపూర్ ఎయిర్ షో అనేది 2022కి సంబంధించి February 15th నుంచి 18th మధ్యలో సింగపూర్లో జరుగుతుంది. 2 సంవత్సరాలకి ఒకసారి దీనిని నిర్వహిస్తారు. Feb 12న మనకి సింగపూర్ ఎయిర్పోర్ట్కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేరుకుంది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన తేజస్ అనే హెలికాప్టర్ని ఇక్కడ ప్రదర్శించనున్నారు. సో అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్గా చెప్పచ్చు. గతంలో అంటే 2021లో కూడా మనకి సింగపూరు ఇండియా కలిసి ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ని నిర్వహించాయి. దాన్ని సింబాక్స్గా కూడా చెప్తారు. సింబాక్స్, సింగపూర్ ఇండియా మల్టీలేటరల్ బై యాన్యువల్ ఎక్సర్సైజ్. సింగపూర్ ఇండియా మల్టీలేటరల్ బై యాన్యువల్ ఎక్సర్సైజ్గా మనకి సింబాక్స్ అనే దాన్ని చెప్తారు. ఫ్రింజ్ ఆఫ్ సౌత్ చైనా సీ, సౌత్ చైనా సీకి దగ్గరగా సింగపూర్ రాయల్ నేవీ కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసం. దీంట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది పార్టిసిపేట్ చేసింది. 2021లో ఈ యుద్ధ విన్యాసం అనేది జరిగింది. సో యుద్ధ విన్యాసాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంకకి ఇండియాకి మధ్య స్లినెక్స్ అనేది ఉంటుంది. స్లినెక్స్ అనేది శ్రీలంకకి ఇండియాకి మధ్య జరిగే యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. సింబాక్స్ అనేది సింగపూర్కి ఇండియాకి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే శాంతిర్ ఉగ్రసేన అనే యుద్ధ విన్యాసం ఉంది. శాంతిర్ ఉగ్రసేన కానీ బోంగో సాగర్ అనే యుద్ధ విన్యాసం కానీ ఈ రెండు కూడా బంగ్లాదేశ్కి ఇండియాకి సంబంధించిన యుద్ధ విన్యాసాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి షేర్డ్ డెస్టినీ అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. షేర్డ్ డెస్టినీ అనే యుద్ధ విన్యాసం. దీంట్లో వచ్చేటప్పటికి పాకిస్తాన్, చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ థాయిలాండ్, మంగోలియా, పాకిస్తాన్, చైనా, థాయిలాండ్, మంగోలియా ఈ కంట్రీస్ మనకి షేర్డ్ డెస్టినీ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వజ్రప్రహార్ అనే యుద్ధ విన్యాసం ఉంది. వజ్రప్రహార్. సో వజ్రప్రహార్ అనే యుద్ధ విన్యాసం ఇండియా అండ్ యుఎస్ఏ కండక్ట్ చేసుకున్నవి. అలాగే క్వాడ్ ఎక్సర్సైజ్ అన్న మల్బార్ ఎక్సర్సైజ్ అన్న ఒకటే. యుఎస్ఏ అండ్ జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా కండక్ట్ చేసిన మల్బార్ యుద్ధ విన్యాసం లేదా క్వాడ్ యుద్ధ విన్యాసంగా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ ఫ్లాగ్ యుద్ధ విన్యాసంగా చెప్తాం. బ్లూ ఫ్లాగ్ యుద్ధ విన్యాసం దీనిని ఇజ్రాయెల్ కండక్ట్ చేసుకుంటూ వస్తుంది నెంబర్ ఆఫ్ కంట్రీస్తో. లాస్ట్ టైం 8 కంట్రీస్తో ఇజ్రాయెల్ దీన్ని కండక్ట్ చేసింది. దీంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డెజర్ట్ ఫ్లాగ్ అని చెప్పేసి ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. దీంట్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసింది. దీనిని యుఏఈ కండక్ట్ చేసింది. యుఏఈ కండక్ట్ చేసింది డెజర్ట్ ఫ్లాగ్ అనే యుద్ధ విన్యాసం.
బ్లూ ఫ్లాగ్ అనేది ఇజ్రాయెల్ కండక్ట్ చేసింది, రెండిట్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసింది. అవే కాకుండా యుఏఈ, సౌదీ అరేబియా కేవలం ఇండియాతో మాత్రమే యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేశాయి. జాయేద్ తల్వార్ అనే యుద్ధ విన్యాసం ఇండియా యుఏఈకి సంబంధించింది. అల్ మొహమ్మద్ అల్ హిందీ అనే ఎక్సర్సైజ్ మనకి సౌదీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియాకి సంబంధించిన యుద్ధ విన్యాసంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే జెపెడ్ అనే ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. జెపెడ్ యుద్ధ విన్యాసాన్ని రష్యా వివిధ కంట్రీస్తో కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. దీంట్లో ఇండియాకి సంబంధించిన ఆర్మీ కూడా పార్టిసిపేట్ చేసింది. అది కాకుండా ఇంద్రా అనే ఇంకొక యుద్ధ విన్యాసం ఉంది. ఇది ఇండియాకి రష్యాకి సంబంధించిన యుద్ధ విన్యాసంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, నేమ్ ద ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద నబార్డ్ టు ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నబార్డ్ ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి? జీవా, ఆయుష్, ప్రాణ్, ఊర్జా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి జీవా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో జీవా అనేది మనకి నబార్డ్ తీసుకొచ్చిన ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే హెక్టార్కి 50,000 దాకా ఇన్వెస్ట్ చేయనుంది నబార్డ్, ఫినాన్షియల్గా సపోర్ట్ చేయడానికి ఫార్మింగ్ని, అంటే వ్యవసాయాన్ని ఇంకా ఇండియాలో విస్తరింప చేయడం కోసం. ఆల్రెడీ గతంలో చాలా సంవత్సరాల క్రితం మనకి వడి అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది నబార్డ్. ఈ వడి ప్రాజెక్ట్ ఏంటంటే ఎస్పెషల్లీ కొంతమంది గ్రూప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్, గిరిజన ప్రాంతపు ప్రజల్ని రికగ్నైజ్ చేసి, సో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్, పండించే రకమైన పంట, ఇవన్నీ కేటగరైజ్ చేసి వాళ్ళకి ఫినాన్షియల్గా లోన్స్ లాంటి వాటిని కల్పించడమే ఈ వడి యొక్క మెయిన్ ఉద్దేశం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వడి ప్రాజెక్ట్ కిందే ఈ జివా అనే ప్రాజెక్ట్ని నబార్డ్ తీసుకురాబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే నబార్డ్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం మనకి గోవిందరాజు చింతల ఉన్నారు. అలాగే నబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై కేంద్రంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద ప్రొఫెషన్ ఆఫ్ రాహుల్ బజాజ్ హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. ఇటీవల కన్నుమూసిన రాహుల్ బజాజ్ వృత్తి ఏంటి అని అడుగుతున్నారు. పారిశ్రామికవేత్త, ఆర్థికవేత్త, నటుడు అండ్ యాజ్ వెల్ యాజ్ జర్నలిస్ట్ అని ఉన్నారు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పారిశ్రామికవేత్త. రాహుల్ బజాజ్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్తగా చెప్పొచ్చు. మనకి బజాజ్ ఆటోకి ఫార్మర్ చైర్మన్గా కూడా వర్క్ చేశారు. 2001లో మనకి పద్మభూషణ్ అవార్డుని కూడా అందుకున్నారు. ఇటీవల హెల్త్ ప్రాబ్లంతో 83 సంవత్సరాల రాహుల్ బజాజ్ మృతి చెందారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్ చంద్రశేఖరన్ ఇటీవల ఏ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తిరిగి ఎన్నికయ్యారు? ఎన్ చంద్రశేఖరన్ హ్యాస్ రీసెంట్లీ బీన్ రీఎలెక్టెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ విచ్ కంపెనీ అని అడుగుతున్నారు. ఆదాని గ్రూప్స్, టాటా సన్స్, భారత్ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి టాటా సన్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. టాటా సన్స్కి తిరిగి మళ్ళీ రెండవసారి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఎన్ చంద్రశేఖరన్ గారు చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. టాటా సన్స్ 2021 నుంచి ప్రముఖంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. దానికి కారణంగా మనం ఎయిర్ ఇండియా అనే దాన్ని చెప్పొచ్చు. ఎయిర్ ఇండియా అనేది భారతదేశంలోనే ఒక డొమెస్టిక్ ఎయిర్లైన్స్గా చెప్తున్నాం. ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉండేది 2021 వరకు. సో దాని తర్వాత 100% దీనిని సొంతం చేసుకుంది తన ఓనర్షిప్తో టాటా సన్స్ గ్రూప్. సో దానివల్ల వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాటా సన్స్ గ్రూప్కి సంబంధించిన టాటా స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో అది ఒడిస్సాలో ఉన్న ఒక ఐరన్ స్టీల్ ప్లాంట్ నీలాంచల్ అనే దాన్ని ఇటీవల సొంతం చేసుకుంది. నీలాంచల్ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. దాన్ని ఒడిస్సాలోని కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కలిసి రన్ చేస్తున్నాయి. దాన్ని ఇటీవల టాటా స్టీల్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇలా పలుసార్లు మనకి టాటా గ్రూప్ ఆఫ్ సంస్థలు, టాటా సన్స్, టాటా స్టీల్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్లో నిలిచాయి. దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎన్ చంద్రశేఖరన్ గారు ఇటీవల టాటా సన్స్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తిరిగి 5 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. హౌ మెనీ ఎయిర్పోర్ట్స్ హ్యావ్ బీన్ చూజన్ ఫర్ వాయిస్ ఆఫ్ కస్టమర్స్ రికగ్నైజేషన్ అండర్ ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వర్డ్స్ వాయిస్ ఆఫ్ ద కస్టమర్ ఇనిషియేటివ్. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వరల్డ్ వాయిస్ ఆఫ్ కస్టమర్ చొరవ కింద వాయిస్ ఆఫ్ కస్టమర్ రికగ్నైజేషన్ కోసం ఎన్ని విమానాశ్రయాల్ని ఎంపిక చేశారని అడుగుతున్నారు. ఈసారి 7ని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో చండీగఢ్ ఉంది, చెన్నై ఉంది, వారణాసి ఉంది. ఇలా 7ని టోటల్గా మనకి ఎంపిక చేశారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So next one చూద్దాం. Recently, the Union government has set a target to replace diesel with renewable energy in agriculture sector by which year? ఇటీవల వ్యవసాయ రంగంలో డిజిటల్ స్థానంలో పునరుత్పాదక ఇంధనాన్ని ఏ సంవత్సరం నాటికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 2024, 2025, 2026 అండ్ 2030 ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 2024 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని టార్గెట్ తీసుకుందంటే 2024 కల్లా 2024 కల్లా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఏదైతే మనం డీజిల్ని యూజ్ చేస్తున్నామో ఆ డీజిల్కి బదులుగా న్యూ రినవబుల్ ఎనర్జీని అక్కడ రీప్లేస్ చేయాలనుకుంటుంది. సో దానికి సంబంధించింది. అలాగే 2025కి భారతదేశంలో టీబీ అనే దాన్ని నిర్మూలించాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యంగా ఉంది. దాని తర్వాత 2030 కల్లా మలేరియాని నిర్మూలించాలి, భారతదేశంలో మలేరియాని నిర్మూలించాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క టార్గెట్గా ఉంది. 2022 అంటే ఈ సంవత్సరంలో మనకి సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అనే సిస్టమ్ని కూడా ఇండియా తీసుకురాబోతుంది. అలాగే 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లక్ష్యంగా ఉంది. నెట్ జీరో ఎమిషన్స్ అనేది 2070కి, ట్యూబరిక్లోసిస్ టీబీ అనేది నిర్మూలించడం 2025 టార్గెట్, 2030కి మలేరియాని నిర్మూలించాలి అనేది ఇండియా యొక్క లక్ష్యంగా ఉంది. సో ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, who is the head of the 8-member advisory committee which was reconstituted by SEBI on Investor Protection and Education Fund? So SEBI ki oka system undi, Investor Protection and Education Fund. సో దానికి సంబంధించి ఒక అడ్వైజరీ కమిటీ కూడా ఉంది. ఆ అడ్వైజరీ కమిటీని ఇటీవల రీస్ట్రక్చర్ చేసి 8 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ 8 మెంబర్స్కి హెడ్గా ఎవరిని నియమించారు? ఎస్ కిషోర్, సంజయ్ మల్హోత్రా, ఉన్నికృష్ణన్ నాయర్, జి మహాలింగం. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, జి మహాలింగం. సో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా తన నూతన అడ్వైజరీ కమిటీకి జి మహాలింగం అనే పర్సన్ని చైర్మన్గా అపాయింట్ చేసింది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా ప్రస్తుతం మనకి అజయ్ త్యాగి అనే పర్సన్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2022లో మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? హూ ఆన్ ద విమెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2022? పివి సింధు, తస్నిమ్ మీర్, సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప. సో ఆన్సర్ తస్నిమ్ మీర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. తస్నిమ్ మీర్ మనకి గుజరాత్కి సంబంధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇటీవల ఇరాన్ మహిళల సింగిల్స్ టైటిల్, ఇరాన్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ మహిళల సింగిల్ టైటిల్ని ఈమె గెలుచుకున్నారు. అంతకు ముందర కూడా మనకి తస్నిమ్ వార్తల్లో నిలిచారు. ఎందుకంటే అండర్ 19 గర్ల్స్ కేటగిరీలో భారతదేశం తరపున మొట్టమొదటిసారిగా ఒక ఫీమేల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్ని సాధించిన వ్యక్తిగా కూడా తస్నిమ్ మీర్ అనే పర్సన్ మనకి వార్తల్లోకి నిలవడం జరిగింది. మనకి అలాగే ఈ ర్యాంకింగ్స్ అందరినీ ఇచ్చేది ఎవరు అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే కూలాలంపూర్లో ఉంది. కూలాలంపూర్ ఈజ్ అ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మలేషియా. ఇది ఇచ్చిన గతంలో కొద్ది రోజుల క్రితం ఇది ఇచ్చిన అండర్ 19 గర్ల్స్ ర్యాంకింగ్ కేటగిరీలో భారతదేశానికి సంబంధించిన తస్నిమ్ మీర్ అనే వ్యక్తి వరల్డ్ నెంబర్ 1గా నిలవడం జరిగింది. సో అది ఇట్లా ఈమెని 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి వరల్డ్ ర్యాంకింగ్స్లో, ఇటీవల ఇరాన్ ఫజ్రా ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ షిప్లో కూడా టైటిల్ని గెలిచిన విజేతగా మనకి తస్నిమ్ మీర్ ఉన్నారు. స్టేట్ అడిగితే గుజరాత్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఐసిఏఐ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐసిఏఐ? సో ఐసిఏఐ అంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఇండియా. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్స్ ఇండియా కింద దీన్ని పిలుస్తారు. దీనికి ఇటీవల అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. ఆన్సర్ దెబాషిస్ మిత్రా. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే మనకి అనికేత్ సునీల్ తలాతి. అనికేత్ సునీల్ తలాతి వైస్ ప్రెసిడెంట్గా అండ్ ప్రెసిడెంట్గా దెబాషిస్ మిత్రా ఎంపిక కావడం జరిగింది. అలాగే మనకి ఇండియాలో చార్టర్డ్ అకౌంట్ డే లేదా సిఏ డే అని కూడా సెలబ్రేట్ చేస్తారు. సిఏ డే వచ్చేటప్పటికి జూలై 1st రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇదే జూలై 1st ఏమని కూడా పిలుస్తాము అంటే ఎస్బీఐ డే కింద పిలుస్తారు. ఆల్రెడీ జిఎస్టీ డే కింద కూడా పిలవడం జరుగుతుంది. జిఎస్టీ డే, ఎస్బీఐ డే, సిఏ డే ఇవన్నీ కూడా జూలై 1st రికగ్నైజ్ చేయబడ్డాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ 2022 ద ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే అబ్జర్వ్డ్ ఆన్. 2022లో అంతర్జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి ఏంటంటే అంతర్జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం ఎపిలెప్సీ డే అని ఉంది కదా. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మంత్లో 2వ సోమవారం, సెకండ్ మండే ఏదైతే వస్తుందో సో అప్పుడు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈసారి అది Feb 14th వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, లింగ మార్పిడి సంఘం మరియు యాచకుల సంక్షేమం కోసం సామాజిక న్యాయం అండ్ సాధికారిత మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పథకం పేరేంటి అని అడుగుతున్నారు. నేమ్ ద స్కెడ్యూల్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అండ్ ద బెగ్గర్స్. సో బెగ్గర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి, వాళ్ళని అభివృద్ధి పరచడానికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక పథకాన్ని ప్రారంభించింది, ఒక సిస్టమ్ని ప్రారంభించింది. దాని పేరు స్మైల్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, what is the length of the rail cum road bridge which was recently inaugurated over river Ganga by Union Minister Nitin Gadkari in Bihar's Mungir. So Bihar's Mungir అనే ప్రాంతంలో రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ని మనకి గంగా నది మీద యూనియన్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. దాని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. 14.5 కిలోమీటర్స్ ఈజ్ అ లెంత్ ఆఫ్ దట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ గా చెప్పొచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మనకి ఏదైతే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ FICCI ఉందో, FICCI క్యాస్కేడ్ 2022 నుండి ప్రతి సంవత్సరం ఏ రోజుని స్మగ్లింగ్ వ్యతిరేక దినోత్సవంగా పాటించాలి అని చెప్పేసి నిర్ణయించింది. సో మనకి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ క్యాస్కేడ్ హ్యాస్ డెడికేటెడ్ విచ్ డే టు బి అబ్జర్వ్డ్ యాజ్ ద యాంటీ స్మగ్లింగ్ డే ఆన్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 2022. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, Feb 11. సో Feb 11 అనే దాన్ని యాంటీ స్మగ్లింగ్ డే కింద, అదే మనకి అంతర్జాతీయ ఏదైతే జాతీయ స్మగ్లింగ్ వ్యతిరేక దినోత్సవంగా పాటించాలి అని చెప్పేసి 2022లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.